ఒక సిద్ధాంతం. ఒక సిద్ధాంతం పైన మేము ఇద్దరం కాదు, ఎప్పుడైనా నేను వాస్తవంగా ఏం మాట్లాడాలన్నా మేము ముగ్గురం, నేను, అఖిల, విఖ్యాత్, ఎప్పుడైనా ఏ డిస్కషన్లో అయినా 2019 ఎలక్షన్ల తర్వాత మేము ముగ్గురం ఎప్పుడు కూర్చొని ఒకటే డిస్కషన్ జరిగేది. దేర్ వాజ్ నో సెపరేషన్. సిద్ధాంతం పైన ఒప్పుకున్నాం. ఏమైనా అవని బయట మేమైతే ప్రశాంతంగా ఉంటాం. రాజకీయంగా ఏమైనా అవని, పొలిటికల్గా ఏమైనా అవని, ఆర్థికంగా ఏమైనా అవని, ఏదేమైనా అవని మేమైతే ప్రశాంతంగా ఉంటాం. ఆ ప్రశాంతతని ఎవ్వరూ మనల్ని వచ్చి ఏది డిస్టర్బ్ చేయరు. ఏ అంశానైనా ఆ అంశాన్ని ఆ కోణం వరకు పరిమితం చేసినాం. కానీ మా ముగ్గురు మధ్యలో ఉన్న సన్నిహితాన్ని కానీ జీవితాన్ని కానీ మేము ఎప్పుడు దాని నుండి దూరం వెళ్ళలేదు, డిస్టర్బ్ కానివ్వలేదు. ఇట్ వాజ్ అ వెరీ, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ అవర్ క్యారెక్టర్స్. అంటే వీళ్ళిద్దరూ, అఖిల కానీ విఖ్యాత్ కానీ, వాళ్ళ పేరెంట్స్ నుండి వచ్చిన ఇది కానీ నాకు ఎందుకో ఉన్నింది. సో దానిపైన యూఆర్ వెరీ కంఫర్టబుల్. కొన్ని సందర్భాల్లో లోపలికి వెళ్ళి వచ్చిన పరిస్థితుల్లో అయినా ఏం డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. ఆ జీవితంలో మాకు మొదటిసారి అయినా ఇదైనా కూడా మాకేం పెద్దగా అనిపించలేదు, వాస్తవంగా అనిపించలేదు. అవును, మనం అనుకున్నాము, మనం ఉన్న వృత్తిలో ఇది ఒక భాగం అని చెప్పేసి అనుకొని అనుభవించి ముందుకెళ్ళి కూల్గా అనుభవించి సెటిల్ అయ్యామే తప్ప దానివల్ల ఏదైనా మారిపోతుంది, ఇంకా మా లైఫే ఈ రోజు నుండి వేరే అని చెప్పేసి అనుకోవడం మాత్రము అట్లా జరగలేదు. సో మేబీ ఇట్ వాజ్ ఇనేట్, మోర్ ఇన్బార్న్, తెలీదు. కానీ ఓ సిద్ధాంతం ప్రకారంగా వెళ్ళాం కాబట్టి మాకు ఏ ఇబ్బంది కలగలేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి అఖిల్ గారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బయట నియోజకవర్గంలో తిరగాల్సి ఉంటుంది, ప్రజలతో మమైకం అవ్వాల్సి ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్లాల్సి ఉంటుంది. తిన్నావా, ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, ఇలాంటి కాల్స్ ఎప్పుడైనా చేస్తారా? అంటే ఇలాంటి కాల్స్ బాబు పుట్టే ముందు ఒకలాగా ఉన్నాయి, బాబు పుట్టిన తర్వాత బాబు గురించి అడగడం ఎక్కువైంది ఇప్పుడు. బాబు మీతో పాటు వచ్చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. నేనే బెంగ పెట్టుకుంటున్నాను అనుకుంటే నేను తీసుకెళ్ళిపోతాను. ఒక 2-3 days కన్నా ఎక్కువ ఉంటున్నానంటే తీసుకెళ్ళిపోతాను. ఓకే. లోకేష్ అన్న గారి పాదయాత్ర టైంలో కూడా నేను కంటిన్యూస్ గా 33 days నడిచాను ఆయనతో పాటు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో. సో ఎప్పుడైనా బాబుని చూడాలని అనిపించినప్పుడు తను తెచ్చేసుకొని నేను అక్కడే పెట్టేసుకునేదాన్ని. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఎప్పుడో రిటర్న్ వచ్చేదాన్ని. అప్పటి వరకు వాడు అక్కడే ఉండేవాడు. 3 days పెట్టుకొని మళ్ళీ వెనక్కి పంపించేదాన్ని. సో అట్లా ఇప్పుడు ఏజే అట్లా చేయగలుగుతాము. తర్వాత స్కూల్కి వెళ్తే అవన్నీ కష్టం అవన్నీ. సో మ్యారేజ్ కి ముందు అవన్నీ ఉండేవి. కానీ బాబు పుట్టాక మొత్తం ప్రేమంతా వాడి మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. అది కూడా పెళ్ళి 2018 August 29th అయింది. సో ఎలక్షన్లకి ఒక 6 months ముందు అయింది. సో ఐ వాజ్ నాట్ హియర్. పెళ్ళైనకి 6 నెలల వరకే ఉన్నాను. అండ్ ఆ టైంలో క్యాంపెయిన్ బిజీనెస్ అంతా ఉన్నింది. అండ్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి అంతా ఒకరొకరు పట్టించుకోవడం కన్నా ఎలక్షన్ కూడా పట్టించుకునే అవసరాలు ఎక్కువ ఉండే. 2019లో ఇంకా అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఓకే, కాంట్రవర్సీస్, కేసులు ఇవన్నీ పక్కన పెడితే మేమిద్దరం అయితే కలిసి ఉన్నాం. బికాస్ ఇట్ వాజ్ నాట్ యాజ్ బిజీ యాజ్ గవర్నమెంట్లో ఉన్నంత బిజీ. సో మేమైతే ఆ జర్నీని మా లైఫ్లో డిఫైన్ చేసుకోవాలంటే బాబు పుట్టే ముందు ఒకలాగా ఉండింది, బాబు పుట్టిన తర్వాత సో మాకు ఒకరొకరి పైన బాబు పుట్టిన తర్వాత ఆ ప్రేమ అక్కడికి ట్రాన్స్లేట్ అయిపోయి ఎక్కువ వాడి గురించి చదవడం మొదలెట్టాం తప్ప. మీ ఇద్దరికి కలిసి సినిమా చూసే అవకాశం దొరుకుతుందండి? ఇద్దరికి బాగా ఇంట్రెస్ట్. మా తమ్ముడు, మేము ఆల్ మూవీ లవర్స్. తెలుగు అన్ని సినిమాలు బాగా చూస్తాం. రీసెంట్ గా చూసిన తెలుగు సినిమా అంటే ఏం చెప్తారు? నేనైతే కలిసి చూసినవి తక్కువ. అంటే ఇంట్లో కూర్చొని చాలా చూస్తుంటాం. సడన్ గా ఇప్పుడు గుర్తురావట్లేదు, రెగ్యులర్ చూస్తాం కాబట్టి ఎప్పుడో ఒకసారి అయితే గుర్తుండేది. మూవీస్, వీఆర్ ఆల్ మూవీ లవర్స్. లుకింగ్ మోర్ ఫిట్ యాక్చువల్లీ. వాట్ యు డు ఫర్ యువర్ ఫిట్నెస్ అంటే ఏం చెప్తారు? ఎందుకు? ఎలక్షన్ ముందు అలా ఉండే 109.5 kgs ఎక్కా నా జీవితంలో. ఇప్పుడు మళ్ళీ 92కి వచ్చాను. ఇప్పుడు చాలా ఫిట్ అయినారు సార్ యాక్చువల్లీ. సో ఏం లేదండి, జస్ట్ అఖిల గట్టిగా చెప్పి ఏంటిదని చెప్పేసి నా పైన కాస్త ఆంక్షలు పెడితే సరే అని చెప్పేసి. అలా ఏం లేదు. హీఈస్ జనరల్ గా ఫ్రమ్ బిగినింగ్ ఫిట్నెస్ మీద చాలా ఎక్కువ. తను మా అత్తమ్మ కొద్దిగా లావైనా వెంటనే చెప్పేస్తారు, నువ్వు ఫిట్నెస్ 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 ఫిట్నెస్
డ్రెస్సింగ్, Yeah. హౌ యూ లుక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మై అత్తమ్మ అండ్ భార్గవ్. సో వాళ్ళు రెగ్యులర్ గా ఫిట్నెస్ పైన రెగ్యులర్ గా చూసుకుంటుంటారు అనమాట. కొద్ది టైంలో బాగా లావ్ అయిపోయినాను. అప్పుడు కూడా తను అసలు కంటిన్యూస్ గా నన్ను బలవంతంగా నన్ను జిమ్ కి తీసుకెళ్ళడము, నన్ను నాతో వర్కౌట్ చేపించడం. బికాస్ ఇద్దరం ఒకరొకరిని ఛాలెంజ్ చేసుకొని Yeah, yeah. గ్రాడ్యువల్ గా లేదని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఒక నిర్ణయానికి వచ్చి తగ్గడం స్టార్ట్ ఈ మంత్ ఎన్ని కేజీలు తగ్గాను, నువ్వు ఎంత తగ్గావు, నువ్వు ఎంత తగ్గావు, మేము ఎంత తగ్గాము. అదొకటి. రెండోది ఏంటంటే నౌ బికాస్ ఇట్స్ రైట్ టైం ఫర్ మీ టు ఫోకస్ ఆన్ ఫిట్నెస్ కూడా. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలకి women కి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చాలా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కావచ్చు, చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్కువ తిరుగుతుంటాము. అవును. సో కంపల్సరీ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయకపోతే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాం. సో తను నన్ను ఎక్కువ మోటివేట్ చేస్తుంటాడు. సో తను జిమ్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో డెఫినెట్ గా నన్ను తీసుకెళ్తాడు. 3 months కంపల్సరీ మేమిద్దరం లాస్ట్ ఒకరి మీద పోటీ పడి వర్కౌట్ చేసుకున్నాం. సో దట్ వే వి మోటివేట్ ఈచ్ అదర్. నాట్ జస్ట్ హెల్త్ మీదనే కాదు, ఫుడ్ విషయంలో కావచ్చు, ట్రావెల్ విషయంలో కావచ్చు, బయటికి వెళ్ళే విషయంలో కావచ్చు, ఇద్దరము కాంప్లిమెంట్ చేసుకొని వీ డూ దట్ అనమాట. ఇద్దరిలో వెజిటేరియన్ ఎవరు, నాన్ వెజిటేరియన్ ఎవరు? నేను Veg. vegetarian. Huh? అంటే Veg. వెజిటేరియన్ అంటే ఐ ఈట్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్. vegetarian. తనకి ఏదైనా పర్లేదు, నాకు Compulsory ముక్కలేనిది ముద్ద దిగదు నాకు. ముక్కలేని ముద్ద దిగదు నాకు అసలు. ఎవ్రీ మీల్ నాన్ వెజ్ లవర్ అండి. ఎవ్రీ అవునా? మీల్ ఓకే. బ్లేమ్ చేశాడు. బాగా నువ్వు వచ్చే ముందు అసలు నేను బాగా వెజ్ తినేవాడిని, వచ్చిన తర్వాతనే మొత్తం నాన్ వెజ్ మారా అని చెప్పేసి మరీ చెప్తుంటాడు. నేను కాన్షియస్ గా వెజిటేబుల్స్ ఐ ఈట్ వెజిటేబుల్స్. మా విఖ్యాత్ మా తమ్ముడు ఆల్సో హీ ఆల్సో ఈట్స్. ఈయన ఇక్కడ వచ్చినప్పటి నుంచి అసలు మా తమ్ముడు కూడా వెజ్ పక్కన పడేసి నాన్ వెజ్ తింటున్నాడు. వాడు కూడా మీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. చాలా ఉంది. బట్ బాబుకైతే వెజ్ కూడా నాన్ వెజ్ కూడా బాగుంటుంది కదా. బాగుంటుందిలే కానీ ఎవ్రీ డే ఉంటుంది. వాడు వంట చేసేవాడు చచ్చిపోతుంటాడు. రోజు అదే ఎట్లా వెరైటీస్ వండాలా అని. అందుకే అమ్మ వచ్చి నేర్పించింది కదా వాడికి. మై అత్తమ్మ ప్యాంపర్స్ అలాట్. మా అత్తమ్మ నాట్ జస్ట్ హిమ్, మమ్మల్ని కూడా, మా తమ్ముడిని, మా అందరినీ బాగా ప్యాంపర్ చేస్తారు. తను వస్తే ఇంకా కుక్స్ కూడా రిలాక్స్ అయిపోతారు. మీరు ఎంతమంది సిబ్లింగ్స్ సార్? ఇద్దరు. మీరు? నేను పెద్దవాడిని, మా తమ్ముడు. ఇద్దరు మగపిల్లలు. సో అయితే మీ అత్తమ్మ గారికి ఆడపిల్లలు లేరు కాబట్టి బాగా మమ్మల్ని ప్యాంపర్ చేస్తారు. అదే కదా.